కానీ నా దేవునికి నీ గురించి తెలియదంటూ ఏమీ లేదు. ఏమీ తెలియదు, అన్నీ తెలుసు ఆయనకు, అన్నీ తెలుసు. ఒకవేళ నీ భార్యకు నీ గురించి తెలియకపోవచ్చు, నీ భర్తకు నీ గురించి తెలియకపోవచ్చు, నీ పిల్లలకు నీ గురించి తెలియకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి నీ గురించి తెలియకపోవచ్చు, కానీ నా దేవునికి సమస్తము తెలుసు. ఆయన ఎందుకు? నిన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన అందుకే భక్తుడు ఏమన్నాడు అక్కడ? నీ క్రియలన్నీ నేను ఎరుగుదును అంటున్నాడు. నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనా లేవు. ఎలా ఉన్నావంట? నులివెచ్చని స్థితిలో ఉన్నావు అంటున్నాను. ఏమండి? అందుకే ఆయన మనకు సమీపంగా లేడు. అందుకే క్రైస్తవులు ఈనాడు చాలా దూరం అవుతున్నారు దేవునికి.